మన ఊరి ముచ్చటకు స్వాగతం. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీరాపూర్ దుర్కి మార్గ మధ్యలో గల చెరువులు, వాగులు, వంకలు, లోతట్టు ప్రాంతాలు జలమయాలు అవడంతో పాటు అలుగులు పొంగి పొర్లుతూ రోడ్లపై ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేయడం జరిగిందని సోమవారం బీర్కూర్ ఎంపీడీఓ మహబూబ్, తహసీల్దార్ సాయి భుజంగారావు తెలిపారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వీరాపూర్ గ్రామ ప్రజలు చెరువుగట్టుకు చేపలు పట్టడానికి వెళ్ళకూడదని హెచ్చరించారు. అనంతరం చెరువుకు వెళ్లకుండా మార్గ మధ్యలో ముళ్ల కంచెను వేయడం జరిగిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పలు మండలాలలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్న కొన్ని ప్రాంతాలలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోతున్నాయని అన్నారు. దీనితో పాటు గ్రామాల్లో కురిసిన వర్షపు నీరు సక్రమంగా వెళ్లేందుకు మురికినీటి కాలువలను శుభ్రపరిచారు. గ్రామాలలో గల గృహాలను సందర్శించి శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించడం జరిగిందని పేర్కొన్నారు. దీనితో పాటు వంతెనలను, వరద నీటిని ఎప్పటికప్పుడు పరిశీలించి ఉన్నతస్థాయి అధికారులకు ఆన్లైన్ ద్వారా పలు సమాచారంను అందజేస్తున్నామని అన్నారు. దుర్గి గ్రామ శివార్లో గల మందారం చెరువు పొంగి పొల్లుతున్న సందర్భంగా స్థానిక ప్రాంతానికి చేపల వేటకు వెళ్లిన దేశేపేట్ గ్రామానికి చెందిన గుడిసె రాజు 27 సంవత్సరాల యువకుడు వరద ప్రవాహానికి గల్లంతై మృతి చెందడం జరిగిందని అన్నారు. యువకుడికి 10 నెలల చిన్నారి ఉందని స్థానికులు తెలపడం జరిగిందని అన్నారు. దీనితో పాటు మృతదేహాన్ని బాన్సోడ ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించడం జరిగిందని నసుల్లాబాద్ ఎస్ఐ రాఘవేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో బీర్కూర్ డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్, ఆర్ఐ విజయ్ కుమార్, ఎంపీఎస్ఓ రమణ, బీర్కూర్ ఎస్ఐ రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.